ఈ యొక్క స్క్వేర్ రూట్స్ గురించి ఒకసారి చర్చిద్దాం డియరెస్ట్ ఫ్రెండ్స్. చూడండి, స్క్వేర్ రూట్ అంటే కనుక రూట్ లో 2 ఉంటుందని అర్థం అండి. స్క్వేర్ రూట్ అంటే కనుక రూట్ లో 2 ఉంటుందని అర్థం అండి. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ పై బార్ పెట్టుకుంటూ వస్తామండి. ఎలా పెట్టుకుంటామండి బారు? ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ పై బార్ పెడతామండి. డియరెస్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏముంది గమనించండి. 9 ఉంది. యూనిట్స్ ప్లేస్ 9 ఉందంటే 3ని 3తో మల్టిప్లై చేసినా 9 వస్తుందండి. 7ని 7తో మల్టిప్లై చేసినా 9 వస్తుందండి. సో 3 + 7 10 అండి. 7 + 3 10 అండి. 3 గుర్తొచ్చే సందర్భంలో 7 గుర్తు తెచ్చుకోవాలి. 7 గుర్తొచ్చే సందర్భంలో 3 గుర్తు తెచ్చుకోవాలండి. ఎందుకంటే కలిపితే 10 రావాలండి. అట్లాగే హియర్ ఓన్లీ 9 అండి. ఏదర్ 3 ఆర్ 7 అండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఆర్ 9 అండి. 1 + 9 10, 9 + 1 10. 1 1 = 1, 9 9 = 81. అట్లాగే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 4 ఉంది కాబట్టి సో చూసుకుంటే కనుక either 2 or 8 అండి. either 2 or 8. 2 2 = 4, 8 8 = 64. 2 + 8 10 అండి. సో 75 దగ్గర ఉండే స్క్వేర్ నంబర్ ఏంటంటే 64 అండి. 75 దగ్గర ఉండే స్క్వేర్ నంబర్ ఎంత అండి? 64. 64 నుంచి ఎంత వరకు పరిధి అంటే కనుక మనకి 80 వరకు పరిధి అండి. ఎందుకంటే 81తో 9 ఎంటర్ అవుతుంది. ఎంత వరకు పరిధి అంటే కనుక 99 వరకు కూడా 9 బాధ్యత వహిస్తుందండి. అలాగే 100 నుంచి 120 వరకు కూడా మనకి 10 బాధ్యత వహిస్తుందండి. ఎందుకు 121 వరకు బాధ్యత వహించదంటే కనుక 121 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే కనుక మనకు వచ్చేసరికి 11 అండి. సో చూసుకుంటే కనుక ఇవి ఎప్పుడు మీకు వస్తాయంటే కంప్లీట్ గా స్క్వేర్స్ చదివే ఉద్దేశం ఉండాలండి. డియరెస్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఏదో 83 ఆర్ 87 చూసుకుంటే కనుక 86 కి మళ్ళీ ఏమొచ్చిందంటే కనుక 81 వచ్చింది కాబట్టి సో 93 ఆర్ 97 అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోండి 98 ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే సో 91 ఆర్ 99 అండి. అట్లాగే 96 ఏమొస్తుందంటే 92 ఆర్ 98 అండి. డియరెస్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూసుకుంటే 83 కి 87 కి మీడియేటర్ గా ఏముంటుందంటే 85 ఉంటుందండి. 5 స్క్వేర్ 25 అండి. 8 9 = 72 25 అండి. 72 25 కంటే అది పెద్దది కాబట్టి ఈ వాల్యూ కంటే ఇది పెద్దదైనప్పుడు 85 కంటే పెద్ద వాల్యూ కన్ఫర్మ్ చేస్తామండి. అండర్స్టాండ్? అట్లాగే చూసుకుంటే కనుక 86 49 కి 93 అవ్వచ్చు 97 అవ్వచ్చు అనే ఉద్దేశంలో తీసుకోవాలంటే కనుక మనం మీడియేటర్ గా ఏం చేస్తామంటే కనుక 95 తీసుకుంటామండి. సో 5 స్క్వేర్ 25 అండి. 9 10 ఏమవుతుందంటే 90 అవుతుంది. సో 9025 కంటే ఇది చిన్నది కాబట్టి చిన్న నెంబర్ యాక్సెప్ట్ చేస్తామండి. అట్లాగే చూసుకుంటే కనుక 9025 కంటే ఇది పెద్దది కాబట్టి 99 యాక్సెప్ట్ చేస్తున్నామండి. అట్లాగే 9025 కంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి మనం ఏం యాక్సెప్ట్ చేస్తామంటే 98 అండి. డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈ యొక్క టేబుల్ మీరు చూసుకుంటే కనుక ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతాయండి. రైట్ అండి.